హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పాస్తా చేయబోతున్నాను. చూసేసేయండి. నేను దీని మసాలాతో చేస్తాను, మ్యాగీ మసాలాతో చేస్తున్నా. అట్లా చేస్తున్నాను. మీరు చూడడానికి కెమెరా సెట్ చేస్తాను. చలో మ్యాగీ మసాలా మ్యాగీ నుంచి చికెన్ మసాలా తీయాలి. రెండు ఉన్నాయి, రెండు కొద్దిగా మ్యాగీ మసాలా టేస్తా. దీని ఫ్లేవర్ నచ్చలేదు. కొన్ని ఉంటాయి. 1 plate ఆఫ్ పాస్తా చేసేద్దాం. ఎట్లా చేస్తున్నానో ప్రాసెస్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే గిన్నెలు అనేది సౌండ్ ఎక్కువ అవుతున్నాయి. చలో ఎట్లా చేసాను చేసేస్తాను. వాటర్ మిలన్ సీడ్స్ అనేది పెట్టిన ప్లాంట్ వచ్చేది. ఈ పెద్ద గ్లాస్తో 2 glasses ఒకవేళ 2 glasses సరిపోకపోతే 3 glasses పెద్ద గ్లాస్తో చేసేస్తున్నాం. వాటర్ ఓకే 3.5 వాటర్. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూపిస్తాం. 3.5 వాటర్ తీసుకున్నాం. 3.5 వాటర్. ఇప్పుడు ఈ పాస్తా చేయబోతున్నాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ దగ్గర పెద్ద సాసం సిమ్ కొంచెం తగ్గించుకోండి. సిమ్ తక్కువ పెట్టుకుంటున్నాను. తర్వాత నేను పాస్తా తీసుకోవాలి. చలో ఒకటే వేసిన పాస్తా కష్టమని పాస్తా మంచిగా పాస్తా వేసేసుకున్నా. చూడండి పాస్తా వేసిన బట్టే కలిపేసేయాలి. చూడండి పాస్తా వేసిన వెంబటే కలుపుకోవాలి. ఇట్లా పాస్తా వాషింగ్ కూడా అవుతుంది. పాస్తా ఉడికే వరకు వెయిట్ చేయాలన్నమాట. నీళ్ళు సరిపోకపోయినా పాస్తా కర్రీ అవుతుంది. కొంచెం పాస్తా అనేది పెద్దగా అయినాక చూపిస్తాం ఎలా చేయాలో. ఆఫ్టర్ 10 minutes బాయిల్డ్ ఆఫ్టర్ పాస్తా. చలో గాయస్ 10 minutes తర్వాత చూస్తున్నా. ఇదిగోండి ఇలా ఉడకాలి. ఇట్లనే ఉడికితే మంచిగా వస్తుంది. చూడండి ఇట్లా ఉడకాలి మంచిగా. పైన నేను సిమ్లోనే పెట్టినా. సిమ్ లేకపోతే ఎట్లా అని సిమ్లోనే పెట్టినా. ఇట్లా బబుల్స్ వస్తే అర్థమైపోతుంది మనకి ఆటోమేటిక్. చూసేసేయండి
బబుల్స్ వస్తే ఆటోమేటిక్ ఉడికినట్టు. ఉడికినప్పుడు ఏం చేయాలంటే మనం మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకుంటా 1 minute గాయస్. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ ఇట్లా వేసేసుకుంటాం. చూడండి, అక్కడేమో మమ్మీ వాళ్ళు సీరియల్ చూస్తారు, ఇక్కడ వంట చేస్తున్నాం. ఫస్ట్ నేనైతే ఎక్కువ సిమ్ పెట్టినా, ఎక్కువ సిమ్ పెట్టు ఇట్లా కలుపుతున్నా. ఏమంటే అవుతుందేమో ఒక 5 to 10 minutes అయ్యాక చూపిస్తాయి ఎలా అయింది ఏందనేది. నేనేం ప్రాసెస్ చేస్తాను, నేను వీడియో 2 minutes ఆపుతానా, నేనేం చేస్తా, ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఆన్ చేసుకొని యూట్యూబ్ చూస్తా. దాని తప్ప ఇంకేం చేయలేదు. చూడండి ఎంత క్యూట్ స్మెల్ అయితే అదిరిపోయింది గాయ్స్. ఈ కలర్ రావాలంటే మ్యాగీ ప్యాకెట్ వేసిన. మ్యాగీ టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ మీకు తిని చూపిస్తా. మా పొట్టి పిల్ల వచ్చింది. అండ్ మీకు తొందరలో కరెంట్ షాక్ వీడియో కూడా వస్తుంది, చూసేసేయండి. ఒక్క 10 to 15 minutes ఆగినాక చూపిస్తాయి ఎలా. ఇప్పుడైతే మంచి ఉడికింది చూడండి, ఎట్లా పగలు వస్తుంది. ఇప్పుడైతే మనం గిన్నెలు వేసుకుంటున్నాం. స్టవ్ హై స్టవ్ పెట్టినా కావాలి. ఇట్లానే ఆఫ్ చేసేది. వాటర్ క్లియర్ కాకపోయినా మంచిగా ఉడికినట్టే. మా డాడీని పిలుస్తాను. ఇన్స్టంట్ మ్యాగీ చూసేసేయండి. ఇప్పుడు గిన్నెలు వేసేసుకుంటాను. చూడండి, నేను మా చెల్లి హాఫ్ తీసుకుంటాను. వచ్చి ఎంత క్యూట్గా ఉంది బుజ్జిది. ఇదైతే వాటర్ వేసేసి మా చెల్లికి ఏది కావాలో చూద్దాం. పాదండి, మా చెల్లికి ఏది కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే అక్షయ నీకేది కావాలి చెప్పు. పాస్తా, నీకే పాస్తా కావాలి? నాకు కూడా కొంచెం బిర్యానీ వచ్చింది. నీకే పాస్తా కావాలి? ఇవి రెండిట్లో చూడు. ఇది కావాలా? ఎక్కువ కావాలా? బిర్యానీ క్లోజ్ చేయు, పక్కకు పట్టు. తర్వాత మనం లాస్ట్కి తిన్నాం. పట్టుకో, తీసుకో. అక్షయదా వచ్చే తీసుకోవద్దురా. పోతున్నావు అట్లనే ఉక్కుడా కాలుతుంది. చెప్తున్నా కదా కాలుతుంది. బిర్యానీ ఆడ పెట్టేసి ఫాస్ట్గా 2 minutesలో. నాకు బిర్యానీ నేను నేనేం తిన్నా.